ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్కి అందరికీ స్వాగతం. మానస కార్యక్రమంలోకి అందరికీ సుస్వాగతం. ఇప్పుడు సంకల్పాల విషయంలో ఒక వెరైటీ సంకల్పాలు వ్యర్థమైన సంకల్పాలు. ఎలాగైతే సకారాత్మక చింతన, నకారాత్మక చింతన అని ఉంటాయో, వ్యర్థ సంకల్పాలు కూడా ఒక వెరైటీ సంకల్పాలు. ఈ వ్యర్థమైన సంకల్పాలనే వేస్ట్ థాట్స్ అంటారు. అయితే నెగిటివ్ థాట్స్ వేరు, వ్యర్థమైన సంకల్పాలు వేరు. నెగిటివ్ థాట్స్లో మనకు అసలు హోప్ అంటే ఆశ అనేది ఉండదు. కానీ వ్యర్థమైన సంకల్పాలు ఎలా ఉంటుందంటే ప్రశ్నిస్తూ ఉండడం, ప్రతి విషయాన్ని ప్రశ్నించడం. చూడండి, నేర్చుకునే తత్వం కలిగి ఏదైనా విషయంలో ప్రశ్న అడగడము అది స్వాభావికం. ప్రతి ఒక్కరు కూడా అడిగే కదా నేర్చుకుంటారు. అడగకుండా అమ్మ కూడా అన్నం పెట్టదు అని అంటారు. కానీ సంకల్పాలలో ప్రశ్నలు కొందరికి వస్తూ ఉంటాయి. ఆ ప్రశ్నల వల్ల వాళ్ళ జీవితం అనే నౌక పైకి కిందికి అవుతూ ఉంటుంది. స్థితి అనేది కూడా పైకి కిందికి అవుతూ ఉంటుంది. ఉంటే చాలా సంతోషంగా అయిపోతూ ఉంటారు, లేదనుకోండి చాలా బాధగా ఉంటారు. ఇలా రెండు ఎక్స్ట్రీమిటీస్ అంటాం దాన్ని. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్లలో వాళ్ళ జీవితం అనేది మనకు కనబడుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అటువంటి ఆత్మలు బలహీనంగా ఉండడం మనము గమనిస్తాం. ఇప్పుడు ఒక రబ్బరే ఉందనుకోండి, ఒక రబ్బర్ బ్యాండ్ని మళ్ళీ దాన్ని ఇట్లా సాగదీసామనుకోండి, ఒకానొక టైంలో అదేమైపోతుంది, తెగిపోతుంది. సో అలా వాళ్ళ ఒక స్థితి ఉంటుందన్నమాట. ఈ వ్యర్థమైన సంకల్పాలు ఎలా ఉంటాయో మనము చాలా బాగా గమనించవచ్చు. చూడండి, గతానికి సంబంధించిన విషయాలు వ్యర్థమైన సంకల్పాలు. గతానికి సంబంధించిన విషయాలంటే గతంలో మన లైఫ్లో లేదా ఎదుటి వారి జీవితంలో, మనకు తెలిసిన వారి జీవితంలో, లేదనుకోండి మన పరివారంలోనే ఎవరి జీవితంలోనైనా ఏదైనా జరగకూడని విషయం ఏదైనా జరిగి ఉంటే దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉండడము, దాన్ని మర్చిపోలేకపోవడము, మన్నించలేకపోవడము. సో ఆ ప్రశ్నలు మనసులో మళ్ళీ వస్తూ ఉంటాయన్నమాట వారికి. ఎందుకు ఇలా జరిగింది, ఏమిటి ఇది ఎంత అన్యాయము అని పదే పదే ప్రశ్న మనసులో వస్తుంది. చూడండి, మన మనసు అనేది ఒక చంటి పిల్లవాడు లాంటిది అనమాట. పిల్లలు ఎలా ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మనం జవాబు చెప్పలేదనుకోండి, మళ్ళీ అదే ప్రశ్న అడుగుతూ ఉంటారు. అలాగే మన మనసుకు కూడా ఏమిటి కావాలి, జవాబు. ఆ జవాబు ఎవరిస్తారు చెప్పండి? ఆధ్యాత్మికతలో మనకు ఈ వ్యర్థమైన సంకల్పాలకు మంచి పరిష్కార మార్గం ఉంటుంది. మనం ఏం చెప్తామంటే ప్రతి విషయంలోనూ, ఆ తర్వాత ప్రతి వ్యక్తిలోనూ మంచి విషయాలు, పాజిటివ్ విషయాలు, గుణాలు చూడడానికి ప్రయత్నించాలి. ఈ జీవితం అంతా కూడా ఒక డ్రామా అనుకుంటే, డ్రామాలో మనమంతా యాక్టర్స్. మనం ఏం చేస్తున్నాము? యాక్టర్స్ అయ్యి నటన చేస్తున్నాము, యాక్ట్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ వారి యొక్క పాత్రని వారు వహిస్తున్నారు. కనుక ఎవరి పాత్ర వారిదే కదా. ఏ పాత్ర కూడా తక్కువ కాదు, ఎవరి పాత్ర కూడా ఎక్కువ కాదు. అలాగే మన జీవితంలో ఏది జరిగినా మన మంచి కొరకే జరుగుతుంది అని అనుకోవాలి అని ఆధ్యాత్మికతలో ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుందన్నమాట. ఏ విషయంలోనైనా ఒక మంచి అనేది దాగి ఉంది, ఒక కళ్యాణం అనేది దాగి ఉంది అని మనం గ్రహించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చూడండి, ఎవరైనా చనిపోయారనుకోండి, దాంట్లో ఏం కళ్యాణం ఉందండి అని కొందరు అడుగుతారు. సో ఆ ఒక వ్యక్తి, ఆ ఆత్మ ఇంకో జన్మ తీసుకుని ఇంకా అద్భుతమైన పరివారంలో, ఇంకా కొత్త సంబంధీకులు, కొత్త ఫ్యామిలీలో ఇంకా సంతోషాన్ని, ప్రేమని, ఆనందాన్ని, శాంతిని పొందుతారు అని అనుకోవచ్చు కదా. సో దాంట్లో వాస్తవానికి కళ్యాణమే ఉంది కదా. ఈ శరీరంతో వారు విసిగిపోయి ఉన్నారు, ఏమి చేయలేకపోతున్నారు, కనుక ఒక కొత్త శరీరం దాల్చాలనుకుంటున్నారు. దాన్నే కదా మృత్యువు అంటున్నాము. సో ఇలా మనము ఆలోచించగలగడం అనేది పాజిటివిటీ. కాకపోతే ఎందుకు ఫలానా వాళ్ళు చనిపోయారు, మా వాళ్ళకే ఇలా జరుగుతుంది, అలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇట్లా అనుకోవడము ఇదంతా కూడా వేస్ట్ థాట్స్. అయితే గతంలో ఏదైతే విషయం జరిగిందో దాన్ని మనం ఏం చేయాలి, దానికి ఒక జవాబు, ఒక ఆన్సర్ తీసుకురావాలి.
ఎట్లాగైనా ప్రయత్నించి జ్ఞానాన్ని మన జీవితంలో ఉపయోగించి మన ప్రశ్నలకు మనం జవాబు వెతికినప్పుడు ఆటోమేటిక్గా ఈ వేస్ట్ థాట్స్ తగ్గిపోతాయి. దానివల్ల సమయం వృధా అవ్వదు, సంబంధాలు కూడా మనము వేస్ట్గా పోగొట్టుకోకుండా ఉంటాం. సో శాస్త్రాల్లో గతం గురించి ఏం చెప్పున్నారో మీకు తెలిసిన, గతం గతః అన్నారు. గతం గతః అంటే అది గతం అనేది ఒక పూడ్చిపెట్టిన మనిషి లాంటిదన్నమాట. ఎలాగైతే ఎవరినైనా మనం వాళ్ళ అంత్యక్రియలు పూర్తి చేసేసామో అంతా అయిపోయి వెళ్ళిపోయాం, మళ్ళీ వెళ్ళి మనం వాళ్ళ దగ్గర అక్కడ వెళ్ళి తవ్వుతామా? అలా ఎప్పుడు కూడా మనం చేయం. సో గతం ఏదైతే జరిగిపోయిందో దాన్ని మనం మార్చగలమా అని ఆలోచిస్తే దాన్ని మార్చలేము. మనం అనుకున్నాం కదా, ఇదంతా ఒక డ్రామా, దాంట్లో అదొక సీన్. ఆ సీన్ని మనం మార్చేవాళ్ళు ఎవ్వరూ కూడా లేరు. భగవంతుడు కూడా ఈ యొక్క డ్రామాకి పరమాత్మని ఒక డైరెక్టర్ అనుకుందాం. కానీ డైరెక్టర్ పని డ్రామాలో ప్రతి సీన్ని లేదా ఏ సీన్ అంటే ఆ సీన్ని మార్చడమా? ఆయన ఒక్క సీన్ కూడా మార్చరు. ఆ సీన్ని ఎలా బాగా మనం అభినయించాలనే విషయం వరకే ఆలోచిస్తారు. కనుక మనం డ్రామాని ప్రశ్నించడం అనేది వీలు కాదు, దానివల్ల ప్రయోజనం లేదు. ఒక కొండకేసి మనల్ని మనం కొట్టుకున్నట్లే అవుతుంది. దానివల్ల కొండకేమన్నా ఏదైనా లాస్ అవుతుందా చెప్పండి? మనకే నష్టం వాటిల్లుతుంది. సో కొన్ని విషయాల్ని మనం అంగీకరిస్తూ వెళ్ళాలి అనేది వివేకము. సో ఈ రకంగా పాస్ట్కి సంబంధించి ఏవైతే జరగకూడని విషయాలు జరుగుతాయో దాని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు లేటెస్ట్గా మనం చూసే వ్యాధి ఏంటంటే డిప్రెషన్ అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు సైలెంట్గా ఉంటారు, అసలు మాట్లాడరు. లేదనుకోండి అతిగా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, భయానికి లోనై ఎక్కువగా మాట్లాడతారు. ఈ 2 వెరైటీస్ మనం చూస్తూ ఉంటాం. సో ఈ డిప్రెషన్ అనేది ఏమవుతుంది, వాళ్ళకి ప్రశ్నలకి జవాబు రాకపోవడం వల్ల వాళ్ళ వ్యక్తిత్వం అంతా ఒకలాగా అయిపోతుంది అన్నమాట. ఒక ఎక్స్ట్రీమ్ బిహేవియర్ మనం వాళ్ళలో చాలా మటుకు చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క డిప్రెషన్ వరకు రానివ్వకుండా మనకు ఏదైనా విషయం సంబంధించి మనసులో బాధ ఉంటే దానికి ఇటువంటి ఆధ్యాత్మిక స్థానాలకు వెళ్ళి మనము దాంట్లో ఈ యొక్క విషయానికి జవాబు ఏమిటి అని మనం కనుక్కోవడం అనేది స్వయానికి ఒక మంచి స్నేహితుడిగా అవడం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, క్రిస్టియానిటీలో కూడా వాళ్ళకు ఒక కన్ఫెషన్ బాక్స్ అని ఉంటుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏదైనా తప్పు జరిగినప్పుడు, ఏదైనా బాధ ఉన్నప్పుడు వాళ్ళు అందులో వెళ్ళి ఆ ప్రీస్ట్తోనో లేదంటే ఆ బాక్స్లోనో చెప్పుకుంటారు. అలాగే పరమాత్మ రియల్ కనుక భగవంతుడికి ఒకవేళ మనం మన సమస్యలని చెప్పుకోగలిగితే ఆటోమేటిక్గా గతంలో జరిగిన విషయాలకి మనకు మంచి జవాబు వస్తుంది. సో దానికి నేను ఒక టెక్నిక్ మీకు చెప్తాను చూడండి. మనం 2 కళ్ళ మధ్యలో స్వయాన్ని ఒక పవిత్రమైన ఆత్మగా అనుకోవాలి. ఒక డైమండ్ నా ఒక బ్రుకుటి మధ్యలో ఉన్నట్లు ఈ ఆత్మ నుండి శరీరం నలువైపులా ప్రకాశవంతమైన కిరణాలు వ్యాపిస్తున్నాయి. సో ఇదే మన అసలైన అస్తిత్వం. దీన్నే ఆత్మ అభిమాన స్థితి, సోల్ కాన్షియస్నెస్ అంటారు. అలా ఫీల్ అవుతూ నేను చాలా స్వచ్ఛమైన ఆత్మను, నేను చాలా పవిత్రమైన ఆత్మను ఇలా అనుకుంటూ ఉండాలి. అప్పుడు మనలో ఎంతో శక్తి వస్తుంది. ఆ తర్వాత పరమాత్మని కూడా మనం ఏమనుకోవాలి, ఆయన ఒక వెలుగు, పరమాత్మ ఒక సూర్యుడి వలె అనుకుంటే ఆ స్వరూపం నుండి ఎన్నో పవిత్రమైన కిరణాలు నాపై పడుతూ ఉన్నాయి, నన్ను చాలా స్వచ్ఛంగా పవిత్రంగా తేలికగా చేసేస్తున్నాయి. నాకున్న అన్ని సమస్యలకు నాకు మంచి పరిష్కారము, మంచి జవాబు లభిస్తుంది. ఇక ఏ విషయం సంబంధించి నేను అతిగా ఆలోచించాలనుకోవటం లేదు. నా సమస్యలన్నీ నేను పరమాత్మ చేతుల్లో ఆయన ఒడిలో వేసేస్తున్నాను. ఇలా నేను ఆ ప్రకాశంలో ఆ కిరణాల ఒక వలయం కింద చాలా ప్రశాంతతని అనుభవం చేస్తున్నాను. చూసారా, ఇదంతా కూడా ఒక మెడిటేషన్ టెక్నిక్. నేను అన్నప్పుడల్లా మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ఆటోమేటిక్గా ఒక మంచి సంకల్పం మన మెదడులో ఎవరో వేసినట్లుగా మనకు ఒక సొల్యూషన్, ఒక ఆలోచన మనసులో వచ్చేస్తుంది. అప్పుడు ఆ ఒక వ్యర్థమైన సంకల్పం ఏదైతే మనసులో మళ్ళీ ప్రశ్న రూపంలో వస్తుంది చూసారా, అదంతా కూడా తొలగిపోతుంది. సో ఏమవుతుందంటే గతంలో ఏదైతే విషయం జరిగిందో అది మనం అంగీకరించటం లేదు. వాస్తవికత ఏంటంటే ఏ విషయం అయితే జరిగిందో
అది మనకు పదే పదే ఏమనిపిస్తుంది, అది నాకు జరగకూడదు, నాకు ఎందుకు జరిగింది, అది జరిగింది, అందరికీ కూడా ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి అని అంగీకరించలేకపోతాం. ఫస్ట్ మనం దాన్ని అంగీకరించాలి. పర్వాలేదు, ఈ విషయం జరిగింది కదా నా లైఫ్లో, పర్వాలేదు, నేను దాన్ని డీల్ చేయగలను, నేను చాలా శక్తివంతమైన ఆత్మను. చూసారా, ఇలా ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది, ఇంకా మనలో శక్తి అనేది పెరుగుతుంది. సో దాన్ని డీల్ ఎలా చేయాలి, ఏముంది దాంట్లోని మంచి విషయాన్ని గ్రహిస్తాను, చెడుని వదిలేస్తాను, ఇలా ఎందుకు అనుకోకూడదండి. మనం అంతగా మనలో శక్తి అనేది ఆలోచించడానికి ఒక్కొక్కసారి లోపిస్తుంది, ఉండదు శక్తి పరిస్థితుల ప్రభావం వల్ల. అయితే మనము ఇంకా మనం ఒక మంచి ఫ్రెండ్గా అయి ఇలా పవర్ఫుల్ సంకల్పాలు తీసుకోవాలి. ఇప్పుడు ఫలానా గతం ఏదైతే జరిగిందో అది జరిగితే ఇప్పుడు ఏమైంది, పర్వాలేదు, అది ఒక పీడ కళ అనుకుంటాను, ఇలా అనుకోండి. లేదనుకోండి, దాంట్లో నుంచి నేను ఇంకా ఆ విషయం ఏదైతే జరిగిందో దానిలోంచి బయటపడి నేను ఇంకా సక్సెస్ఫుల్గా అయ్యి చూపిస్తాను, ఒక ఛాలెంజ్గా తీసుకోండి. చూసారా, ఈ రకంగా గతాన్ని మనము దాని ఒక పరిష్కారంలోకి తీసుకురావాలి. ఇలా వ్యర్థమైన సంకల్పాలంటే అలా ఉంటాయి. చూడండి, దీనికి ఒక మంచి ఉదాహరణ నేను చెప్తాను. ఇలాగే ఒక కోర్ సిస్టర్ సెంటర్కి వచ్చారు. ఆవిడ ఏ సమస్యతో వచ్చారు, వాళ్ళ అక్కయ్యని తను ఒక రోజు ముందు గుళ్ళో దూరం నుంచి వాళ్ళ సిస్టర్ని చూశారు. పెద్ద అక్కయ్య చూడంగానే తనకి బాధ, దుఃఖం, ఏడుపు అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో వాళ్ళ నేబర్ చెప్పారట, మీరు బ్రహ్మకుమారి సెంటర్కి వెళ్ళండి, అక్కడ మీరు ఇంతగా బాధపడుతున్నారు కదా, వాళ్ళు ఏమైనా పరిష్కారం చెప్తారు. సో నేను ఆమెను అడిగాను, ఎందుకండి మీరు బాధపడుతున్నారు, సరే మీ అక్కని చూశారు కదా, చూస్తే ఇప్పుడు ఏమైంది. అలా కాదు సిస్టర్, గత 10 సంవత్సరాలుగా నేను మా అక్కయ్యతో మాట్లాడడం లేదు. ఇన్ని రోజుల తర్వాత నేను గుడిలో మందిరంలో మా అక్కయ్యని చూసినప్పుడు నాకు చాలా బాధగా ఉంది, చాలా ఏంటంటే ఎంతో బలహీనంగా నాకు అనిపించింది, నాకు ఎవరు లేరు అన్నట్లుగా అనిపించింది. ఎందుకండి మీరు గత 10 సంవత్సరాలుగా ఎందుకు మాట్లాడలేదు మీ సిస్టర్తో అంటే, ఆవిడ అంటారు, మా అక్కయ్య మా పాప కొరకు ఒక బ్యాడ్ సంబంధం తీసుకొచ్చారు, తన లైఫ్ పాడైపోయింది, ఇప్పుడు తన ఇంట్లో వచ్చి కూర్చునింది, మా అక్కయ్య ఎందుకు ఇలా చేసింది అని నాకు ఒకటే వ్యర్థ సంకల్పాలు వచ్చి నేను రోజు వాళ్ళ ఇంటికి ఫంక్షన్ వెళ్ళినప్పుడు పెద్ద గొడవ జరిగింది సిస్టర్. ఆ గొడవ అయిన తర్వాత మేము ఒకరితో ఒకరు ఇక మాట్లాడుకోవటం లేదు. సరే మాట్లాడుకోకపోతే ఇప్పుడు ఏమైంది అని నేను ఆవిడతో అంటుంటే ఏమంటారు, వదలైపోతున్నారు ఆ విషయాన్ని. కాదు సిస్టర్, మా అక్క చాలా మంచిది, తనంటే నాకు ఎంతో ప్రేమ, తనంటే నాకు చాలా గౌరవం, మరి అది మాట్లాడుతున్నారు, మీరు ఇదే మాట్లాడుతున్నారు, మొత్తానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మా అక్కయ్య మా అమ్మాయి కొరకు ఎందుకు అలా చేసింది మీరు చెప్పాలి అని అడుగుతుంది. చూసారా, ఇదంతా ఏంటంటారు, వ్యర్థమైన సంకల్పాలే కదా. ఎందుకు చేసిందంటే, మీరు మీ అక్కని వెళ్ళి అడిగారా, అడగాలనుకోవటం లేదు, మరి మీకు ఏదైనా జవాబు వచ్చిందా, అదే నాకు అర్థం కావటం లేదు. గత 10 సంవత్సరాలుగా నేను ఒక మిస్టరీ అనుకోండి, నాకు రాత్రి వేళ నాకు మళ్ళీ మా అక్క ఎంత మంచిది, ఎందుకు నాకు ఇలా చేసింది, నాతో ఎందుకు ఇలా ప్రవర్తించింది, మరి నిజంగా ఆవిడ అలా ప్రవర్తించారా లేదా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించటం లేదండి అని నేను అంటున్నాను. సో మీరు కనుక్కోవాలి, మనకు ప్రశ్న ఉన్నప్పుడు దానికి మనమే ఒక జవాబు తీసుకురావాలి. సో వాళ్ళ అక్కయ్యతో తను వెళ్ళి మాట్లాడమంటే మాట్లాడారు. అయితే అది బై మిస్టేక్ అలా జరిగిపోయిందండి. ఇప్పుడు వివాహం విషయాల్లో మనం అనుకున్న విధంగా జరుగుతుందా, ఆల్రెడీ అది నిర్ణయించబడి ఉంటుంది. సో అది పనిగా ఒక చెడు సంబంధం ఎవరు తీసుకొస్తారు చెప్పండి, మన భాగ్యం అలా ఉంటే మనం ఏమీ చేయలేము అనుకోవడమే. సో అయితే ఆ రకంగా తను ఆలోచించడము, వాళ్ళ అక్కయ్య అలా ఒక చెడు సంబంధం తీసుకుని వచ్చారు అనుకోవడము ఎంతవరకు సబబు మీరు చెప్పండి, అలా ఎవరు చేయరు. కాకపోతే వ్యర్థమైన సంకల్పాలు ఆలోచించడం అనేది ఒక అలవాటుగా తనకు మారిపోవడం వల్ల తన వాళ్ళు కూడా తన వాళ్ళుగా కనిపించటం లేదు. అందరూ తప్పు చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు అలా చేస్తున్నారు అనే ఆలోచనలో ఒక వలయంలో కావచ్చేసింది. చూసారా, వ్యర్థ సంకల్పాలు ఎంత డ్యామేజ్ చేస్తాయో మన వ్యక్తిత్వాన్ని, మన సంబంధాలని. సో మొత్తానికి వాళ్ళ అక్కయ్యతో తను వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ అక్కయ్య చాలా బాధపడి ఏడ్చి, ఎందుకు ఇలా జరిగిందో, నేను ఇప్పటి వరకు ఆ విషయం సంబంధించి బాధపడుతున్నాను, పాపని విదేశాలకు పంపించి తను మంచిగా అక్కడ కెరియర్ మీద ఫోకస్ చేసేలాగా చూద్దామని వాళ్ళ అక్కయ్య తనతో అంటున్నారు. చూసారా, విషయం ఏమీ ఉండకుండా మనం దానిపైన బిల్డప్ ఇచ్చుకుంటూ ఈ రకంగా వ్యర్థమైన సంకల్పాలు పెట్టుకుంటూ ఉంటాము.
ధైర్యంగా మనము వెళ్ళి అడిగేసేయాలి, ఎందుకంటే నాకు పరిష్కారం కావాలి కాబట్టి. సో పాస్ట్కి సంబంధించిన విషయాలు ఇలా ఉంటాయి. ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు ఫ్యూచర్ సంబంధించి కూడా కొందరికి ఉంటాయి. 5 సంవత్సరాల తర్వాత నా పరిస్థితి ఏమిటి, మన లైఫ్ ఇట్లానే ఉంటుందా, ఎలా ఉంటుంది, మరి ఏం జరుగుతుందో ఏమో. అంతా మంచి జరుగుతుందండి, ఇలా ఎందుకు ఆలోచించకూడదు మనము? ద బెస్ట్ విల్ హ్యాపెన్. మన మనిషి ఏదనుకుంటే అదే జరుగుతుంది అంటారు కదా, తదాసు దేవతలు ఉంటారు అని చెప్తూ ఉంటారు. సాయంకాలం వేళ మనం ఏదైనా ఆలోచనలు తీసుకుంటే వాళ్ళు ఏమంటారట, తదాసు తదాస్తు అని అంటూ ఉంటారట. సో అలాగే మనం ఏది ఆలోచిస్తూ ఉంటే మనం అదే రకంగా తయారవుతూ పోతాము. అందుకొరకే భవిష్యత్తు గురించి ప్లాన్ చేసుకోవాలి, మంచిగా ప్లాన్ చేసుకుని ఆ తర్వాత ఏది జరిగితే అది ఓకే, దానికి కూడా మనము సిద్ధంగా ఉండాలి. ఒక్కొక్కసారి మనం అనుకునే విషయాలు జరుగుతాయి, ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. సో అయితే ఇలాగే ఒక బ్రదర్ మా సెంటర్కి వచ్చి ఆయన అంటున్నారు, సిస్టర్ నేను ఏం ప్లాన్ చేసుకున్నా కూడా అది అసలు అవనే అవ్వదు, నా లైఫ్లో ఎందుకు ఇలా జరుగుతుంది, ఇదెంత రాంగ్, ఇదెంత అన్యాయం అని అడుగుతున్నారు. చూడండి, ఒక ప్లాన్ అవ్వటం లేదంటే అంతకన్నా బెటర్ ప్లాన్, ఇంకా మంచి ప్లాన్ ఉందని ఎందుకు అనుకోకూడదు? ప్రాక్టికల్గా ఆలోచించి చూస్తే అంతకన్నా మంచి విషయం జరిగేది ఉందేమో అనుకోవడము పాజిటివిటీ, అనుకోవడము శ్రేష్టమైన సంకల్పాలు. అయ్యో నాకు రాలేదే అనుకోకుండా ఇంకా గొప్ప విషయం జరుగుతుంది అనుకున్నప్పుడు నిజంగా అలాగే జరుగుతుంది. సో ఇదంతా కూడా మన వ్యక్తిత్వానికి సంబంధించినది. ఈ రకంగా మనము వ్యర్థ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, గతానికి సంబంధించి ఉన్న వ్యర్థ సంకల్పాల వల్ల డిప్రెసివ్ కేసెస్ ఎంతగా మనకు డిప్రెషన్వి పెరిగిపోతున్నాయి కదా. సో ఒక పాజిటివ్ థాట్స్ అనేది ఇలా మనలో ఆధ్యాత్మికత ఆధారంగా అలవర్చుకోవాలి. తర్వాత భవిష్యత్తుకు సంబంధించి కూడా మంచి ప్రణాళికలు వేసుకుని, ప్లాన్ వేసుకుని, ఆ తర్వాత అది అవ్వకపోతే ఇంకొక మంచి విషయం జరుగుతుంది, ఈ రకంగా అనాలి. ఇప్పుడు చూడండి, చాలామందికి బయట ప్రపంచంలో ఐటీ వరల్డ్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయని ఇలాగే ఒక బ్రదర్ షేర్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని, ఏఐ అంటారు చూసారా, అది రావడం వల్ల ఎంప్లాయీస్ తగ్గిపోతున్నారు. మెషినే మనిషి చేసే అన్ని పనులు మెషిన్ చేసేటప్పుడు ఇక మనుషులకు ఉద్యోగాలు ఎలా ఉంటాయండి? మా ఉద్యోగాలు అన్నీ పోతున్నాయి, మరి రేపటి రోజు చాలా కష్టంగా ఉంటుంది, ఎలా అవుతుంది, అలా అవుతుంది, ఎలా చేయాలో అని అనుకుంటా. అది ఒక మెషిన్ మాత్రమే కదండి, ఆ మెషిన్ని క్రియేట్ చేసింది కూడా మనమే. మన మెషిన్ కన్నా ఎన్ని రెట్లు ఇంకా గొప్ప ఆలోచించండి. ఈరోజు ఈ యొక్క విషయం కాకపోతే వేరే వ్యాపారము, ఈ ఉద్యోగం కాకపోతే వేరే ఉద్యోగము, ఇంకో కొత్త విషయం ఏదైనా సాధించేది ఉందేమో, ఇంకా దాన్ని బీట్ చేసేది ఇంకోటి వస్తుందేమో. కాకపోతే అది వచ్చినప్పుడు అది ఛాలెంజ్గా తీసుకుని మనం దాటి వేస్తాము అనే ఒక దృఢత్వము, ఆత్మవిశ్వాసం మనలో ఉండాలి. మనం రచించిన వాటి తోటే మనం భయపడితే ఎలా? అదే రకంగా సంకల్పాలు కూడా మన రచననే. మనం ఎటువంటి రచన ఉంటే అటువంటి మనకు ఆటోమేటిక్గా మన భవిష్యత్తు అలాగే ఉంటుంది. కనుక శ్రేష్టమైన సంకల్పాలు తీసుకోవాలి అనేదే మనము ఆధ్యాత్మికతలో నేర్చుకుంటాం. సో ఈ రకంగా 4 వెరైటీ సంకల్పాలు ఏవైతే మనము చూస్తూ వచ్చామో, శ్రేష్టమైన సంకల్పాలలో మన జీవితంలో సక్సెస్ ఉంది. నెగిటివ్ సంకల్పాల వల్ల మనం జీవితంలో పురోగమించలేము. ఎవరి గురించి అయినా కూడా నెగిటివ్గా ఆలోచించడం వల్ల మనము ముందుకు సాగలేము. 3వది వ్యర్థమైన సంకల్పాలు అని కూడా మనం చూసాం కదా. వ్యర్థమైన సంకల్పాల్లో ప్రశ్నిస్తూ ఉండడం వల్ల మనకు జవాబు ఎక్కడి నుంచి వస్తుంది? మనలో జవాబు తీసుకొచ్చే అటువంటి శక్తి లేదనుకోండి, ఆధ్యాత్మికత దానికి జవాబు అనేది ఇస్తుంది. ఏ ప్రశ్నకైనా ఆధ్యాత్మికతలో మనకు జవాబు తప్పకుండా లభిస్తుంది. మెడిటేషన్లో మనం ఆ ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత రొటీన్ సంకల్పాలు, సాధారణమైన సంకల్పాలు కాకుండా ఎంత వీలైతే అంత శ్రేష్టమైన సంకల్పాలు తీసుకోవాలి అని అందుకే అంటారు. సో ఈ రకంగా మనము సంకల్పాలలో శ్రేష్టతను తీసుకురావడం వల్ల మన జీవితమే శ్రేష్టంగా అవుతుంది. దేని ఆధారంగా? మాటలు శ్రేష్టంగా ఉంటాయి, కర్మలు శ్రేష్టంగా ఉంటాయి, సంబంధ సంపర్కాలు శ్రేష్టంగా ఉండడం వల్ల మన లైఫ్ స్మూత్గా ఉంటుంది. నలుగురి యొక్క బ్లెస్సింగ్స్ మన పైన ఉంటాయి.
ఈ యొక్క సంకల్పాలలో ఈ తేడా అనేది ఇంకొక ఉదాహరణతో మనం చూద్దాం. చూడండి, ఒక గ్లాసులో మనం ఎవరితో అయినా గెస్ట్తో కూర్చున్నాము, వాళ్ళ ముందర ఒక గ్లాస్ పెట్టున్నాము, అందులో సగమే నీళ్ళు ఉన్నాయనుకుందాం. సో ఒక పాజిటివ్ థింకర్ ఎట్లా ఆలోచిస్తారు, నెగిటివ్ థింకర్ ఎలా ఆలోచిస్తారు, వ్యర్థమైన థింకర్ ఎలా ఆలోచిస్తారో మనం చూద్దాం. రొటీన్ థాట్స్ 4వ వెరైటీలో సమస్యకు కారణం లేదు, ఎందుకంటే అందులో మన శక్తి పెరగటం లేదు, తగ్గటం లేదు. పాజిటివ్ సంకల్పాలు, శ్రేష్టమైన సంకల్పాల్లో మన శక్తి బాగా పెరుగుతుంది. నెగిటివ్ సంకల్పాల్లో శక్తి బాగా స్పీడ్గా తగ్గిపోతుంది. వ్యర్థమైన సంకల్పాల్లో కూడా శక్తి తగ్గుతూ ఈ వ్యర్థమైన సంకల్పాలు ఒకానొక టయానికి నెగిటివ్ సంకల్పాలు అయిపోతాయి అన్నమాట. సో దానికి ఇంకొక ఉదాహరణ మనం చూస్తున్నాం. సో ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు ఉన్నాయనుకోండి, మంచిగా ఆలోచించే వ్యక్తి ఏమనుకుంటారు, అయ్యో నాకు ఒకవేళ ఏదైనా దగ్గు వచ్చింది, నాకు ఏదైనా వాయిస్ చోక్ అయింది అనుకోండి, మన దగ్గర కొన్ని నీళ్ళు, మంచి నీళ్ళు అయినా ఉన్నాయి కదా అనుకుంటారు. చూడండి, ఇది పాజిటివ్ థింకర్. నెగిటివ్ థింకర్ ఏమనుకుంటారో తెలిసినా మీకు, సగమే నీళ్ళు అందులో పెట్టారు అంటే మనుషులు ఇలా ఉంటారు, కావాలని నన్ను ఇన్సల్ట్ చేయడానికి ఎవరో తాగిన గ్లాసుని తీసుకొచ్చి అది పనిగా పెట్టారు. ఎందుకు అలా పెడతారండి? మనుషులకు వేరే పనులు లేవా? మనల్ని ఎలాగైనా కించపరచాలనే మనుషులు జీవిస్తున్నారా? ఇలా మనం ఎందుకు ఆలోచించాలి అని అడిగితే వాళ్ళు అలా అడిగే వాళ్ళకి కావాలి. సో అంతగా వాళ్ళకి థాట్స్ అట్లా ఉంటాయన్నమాట. నెగిటివ్ థింకర్స్కి అలా ఉంటాయి. ప్రతి ఒక్కరు నన్ను అవమానిస్తున్నారు, నన్ను అనుమానిస్తున్నారు అనే వాళ్ళకి థాట్స్ ఉంటాయి. క్రోధం ఉంటుంది, లోభ, మోహం అన్నీ ఉంటాయి, అహం ఉంటుంది. తర్వాత వేస్ట్ థాట్స్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటారు? ఎందుకు ఇలా సగమే నీళ్లు పెట్టడం జరిగింది? నీళ్ళు ఫుల్గా ఉండాలి కదా, 3/4 అన్నా ఉండాలి కదా, ఇలా హాఫ్ వాటర్ పెడతారేమిటి, ఇలా చేస్తారేమిటి, అలా చేస్తారెందుకు, ఇట్లానే ప్రశ్నలు అడుగుతూనే ఉంటారన్నమాట. ఆ ప్రశ్నలకి వాళ్ళ దగ్గర జవాబు లేదు, వేరే వాళ్ళని అడగలేరు, అంత ధైర్యం వాళ్ళకి సరిపోదు. ఇలాగే వేస్ట్ థాట్స్ తిరుగుతూనే ఉంటారు. దానికే శక్తి అంతా పోతుంది. ఇంకా ఏదైనా పనులు చేయండి అంటే ఆలోచించడానికే సగం నా మెదడంతా కూడా డల్ అయిపోయింది. ఇక నేను క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అలాంటి వాళ్ళు సాధించడం చాలా చాలా కష్టం. అందుకే ధ్యానము, ఆధ్యాత్మికత వల్ల ఈ నెగిటివ్ వేస్ట్ థాట్స్ని మనం నెమ్మదిగా పాజిటివ్ వైపు పరివర్తన చేయవచ్చు. సో ఇంకా ఇటువంటి అద్భుతమైన విషయాలతో మళ్ళీ మనము తిరిగి కలుసుకుందాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.